ఎంతో కాలంగా ఎదురు చూసిన మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. అనుకున్నట్లుగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మరో మంత్రికి అవకాశం దక్కింది. ఇప్పుడు ఇక పార్టీ పదవుల రేస్ మొదలైంది. ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన పీసీసీ కార్యవర్గంలో పాలమూరుకు సముచిత స్థానాలే దక్కాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన డీసీసీ అధ్యక్ష పదవులకై పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా పాత డీసీసీలే కొనసాగుతున్నారు. స్థానిక ఎన్నికలకు వెళ్లాలంటే నూతన కార్యవర్గాలతో పాటు జిల్లా స్థాయిలో కూడా బలంగా ఉండాల్సిన పరిస్థితి ఉండడంతో పార్టీ అధిష్టానం ఇక డీసీసీల కూర్పుపై కసరత్తును ప్రారంభించింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జిల్లాల్లో ఆశావాహుల లిస్ట్ పెరిగిపోయింది. ఉమ్మడి జిల్లాలోని 5 డీసీసీ పదవులు దక్కించుకునేందుకు ఎవరికి వారు తమకే దక్కేలా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది కాంగ్రెస్. అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ చేపట్టాల్సిన నియామకాలపై దూకుడు పెంచింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనుండటంతో క్షేత్రస్థాయిలో మరింతగా బలం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణను పాక్షికంగా పూర్తి చేసింది. అనేక సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రులను ఎంపిక చేసింది. అందరూ ఊహించినట్లే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీసీ నేత మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. అదే సమయంలో పీసీసీ కార్యవర్గం డీసీసీ అధ్యక్షుల నియామకాలపైన దృష్టి సారించింది. పార్టీ పదవులపై దృష్టి సారించిన అధిష్టానం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాలను పూర్తి చేసింది. ఇందులో కూడా ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండే విధంగా చూసుకుంది. ఉమ్మడి జిల్లాలో నాగర్ కర్నూలు నుంచి ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు, జనరల్ సెక్రటరీలుగా మహబూబ్ నగర్ నుంచి మిథున్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్కు, నారాయణపేట నుంచి ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డికి, వనపర్తి నుంచి నందిమల్ల యాదయ్యకు, గద్వాల నుంచి రాజీవ్ రెడ్డికి అవకాశం కల్పించింది. అంతకు కొద్ది రోజుల ముందే పార్టీ క్రమశిక్షణ కమిటీని, పార్టీ సలహా కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీలను ఏర్పాటు చేసింది. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్గా ఏఐసీసీ కార్యదర్శి చెల్లా వంశీచంద్రెడ్డికి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి, సలహా కమిటీ సభ్యునిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి అవకాశం కల్పించింది. సంవిధాన్ బచావో కమిటీ మినహా మిగతా 3 కమిటీల్లో ఉమ్మడి జిల్లా నాయకులకు స్థానం లభించింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఏడాదిన్నర అయినప్పటికీ ఇంకా పాత డీసీసీ కార్యవర్గాలే నడుస్తున్నాయి. టీపీసీసీ వర్గం ఎన్నిక కొలిక్కి వస్తుండటంతో డీసీసీలను కూడా విస్తరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షులుగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యవహరిస్తుండగా, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే మారారు. ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన వాకిటి శ్రీహరికి మక్తల్ అసెంబ్లీ స్థానం టికెట్ లభించడంతో ఆ స్థానాన్ని ఆశించిన మాజీ డీసీసీబీ అధ్యక్షుడు వీరారెడ్డి కొడుకైన ప్రశాంత్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించి సముదాయించారు. ఇక వనపర్తిలో చిన్నారెడ్డి అనుచరుడిగా ముద్ర వేసుకున్న రాజేంద్ర ప్రసాద్ యాదవ్ డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతుండగా, నాగర్ కర్నూలు డీసీసీ అధ్యక్ష పదవిలో ఇంకా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణనే కొనసాగుతున్నారు. ఇప్పుడు వంశీకృష్ణకు టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి రావడంతో అనివార్యంగా డీసీసీ భర్తీ చేయాల్సి ఉంటుంది. జోగులాంబ గద్వాల డీసీసీకి అధ్యక్షుడే లేరు. ఎన్నికల సమయంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పటేల్ ప్రభాకర్ రెడ్డి టికెట్టును సరితకు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. అక్కడ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ జిల్లా బాధ్యతల్ని తాత్కాలికంగా చూస్తున్నారు. కాగా ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుల ఎంపిక కూడా అధిష్టానానికి కత్తిమీద సాములా పరిణమించింది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపంలా మారింది. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏదైనా వర్గానికి చెందిన నాయకుడిగా ముద్రపడిన వారికి డీసీసీ పీఠం అప్పగిస్తే మిగతా నాయకుల ఆగ్రహానికి, నిరసనలకు బలవక తప్పని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ తమ వర్గానికి చెందిన వారికే పీఠం కట్టబెట్టించేలా ప్రధాన నాయకులు కదులుతున్నారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి చాలా ఉంది. వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిన్నారెడ్డి వర్గీయుడు రాజేంద్ర ప్రసాద్ కొనసాగుతున్నారు. కాగా ఇటీవలే కొత్త పీసీసీ కార్యవర్గంలో చిన్నారెడ్డి వర్గానికే చెందిన నందిమళ్ల యాదయ్యకు ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. దాంతో ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి తన వర్గానికి చెందిన నాయకుడికి వచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన అనుచరులుగా ముద్ర ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సతీష్, శంకర్ నాయక్, బ్రహ్మచారి, వెంకటేష్లు డీసీసీ అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు.
ఇక చిన్నారెడ్డి వర్గీయులైన తిరుపతయ్య, బాలస్వామిలతో పాటు మరోసారి రాజేంద్ర ప్రసాద్ కూడా అధ్యక్షులుగా కొనసాగాలని ఆశిస్తున్నారు. ఇక అత్యంత సమస్యాత్మకమైన జిల్లాలుగా ముద్రపడ్డ జోగులాంబ గద్వాలలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచి కాంగ్రెస్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలైన సరితా తిరుపతయ్య వీళ్ళిద్దరిని మించి అలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు ఇలా ముగ్గురు తమ వర్గానికి చెందిన నాయకుల కోసం పట్టుబడుతున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఎవరూ లేకపోవడంతో సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు డీసీసీ అధ్యక్షులుగా ఉన్న పటేల్ ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ఆయన వర్గీయుడిగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సి వచ్చింది. ఇప్పుడు తను కూడా డీసీసీ పదవి కోసం చూస్తున్నారు. ఆయనతో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గీయుడే అయిన గడ్డం కృష్ణారెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఇక సంపత్ వర్గీయుడైన మల్లారెడ్డి, సరిత వర్గీయుడైన గద్వాల్ టౌన్ అధ్యక్షుడు ఇసాక్ కూడా డీసీసీ అధ్యక్ష పదవి కోసం చూస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే బహిరంగంగా ఎలాంటి మనస్పర్ధలు లేనట్టు కనిపిస్తున్నా ఎమ్మెల్యేలు ఎన్ఎం, జీఎంఆర్, అనిరుద్ రెడ్డిల మధ్యన కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలున్నాయి. ముఖ్యంగా ముడా నిధుల కేటాయింపు విషయంలో తమ నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు కేటాయించుకునే సందర్భంగా పోటాపోటీ నెలకొన్నట్టు సమాచారం. దాంతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం కూడా తమకు అనుకూలంగా ఉండేవారు ఉంటే బాగుంటుందని వారి ఆలోచనగా ఉంది. కానీ ఫలానా నేత తమ వర్గానికి చెందిన వారన్న ప్రచారం ఏదీ కొనసాగటం లేదు. దాంతో అందరి మన్ననలతోనే సీఎం రేవంత్ చొరవతో ఇక్కడి డీసీసీ పదవి పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి, మైనారిటీ నాయకులైన జహీర్ అఖ్తర్, సిరాజ్ ఖాద్రీ, సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, వినోద్ కుమార్, ఎన్పి వెంకటేష్లలో ఎవరినైనా వరించొచ్చని తెలుస్తోంది. కాగా పార్టీ పెట్టుకున్న పారామీటర్లు పాటిస్తే సంజీవ్ ముదిరాజ్, జహీర్ అఖ్తర్, వినోద్ కుమార్లు రేస్లో ఉంటారు. కానీ సంజీవ్ ముదిరాజ్ ఇప్పటికే పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆయన్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది తెలియాలి. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కావడంతో నియమ నిబంధనలు ఎలా ఉన్నా ఆయన నిర్ణయమే ఫైనల్గా ఉండే అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూల్లో మాత్రం డీసీసీ అధ్యక్ష పదవి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకే ఎవరినైనా వరిస్తుంది. జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. సీఎం రేవంత్ సొంత జిల్లా కావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు టాక్. సీఎంకు ప్రధాన అనుచరగణంలో కొనసాగిన కాయితీ విజయ్ కుమార్ రెడ్డికి అధ్యక్ష పదవి దక్కుతుందని ప్రచారం కొనసాగుతోంది. నారాయణపేటలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చన్న సంకేతాలే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియమితులైన ప్రశాంత్ కుమార్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పిస్తారని టాక్. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి చాలా కాలమవుతోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చాలా సానుకూలతలు ఉన్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్ వల్ల ఏర్పడ్డ అనిశ్చితి, కాళేశ్వరం కమిషన్, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు రోజూ తెరపై కనిపిస్తుండటంతో ఇదే అదునుగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టి జిల్లాల వారీగా పరిశీలకుల పర్యటనలకు సిద్ధపడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చేలోపే పార్టీ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తోంది. మరి చూడాలి, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జిల్లాలకు డీసీసీ పదవులు ఎవరిని వరిస్తాయో.